మీ ఆవిడ మీ అమ్మాయి ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అసలు నువ్వు టెన్షన్ పడకు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా ఏమీ కాలేదు. హాస్పిటల్ తీసుకొని చూసుకుంటారు. అది ఈ రోజు 3వ తేదీ కొక్రాపల్లి హైవే దగ్గర యాక్సిడెంట్ అయిన మెంబర్స్ మా దగ్గర 11 మంది వచ్చారు. 11 మందిలో 8 మందికి ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీస్ ఉండడం వల్ల కేజీహెచ్కిను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లికి రెఫర్ చేసాం. మా దగ్గర ఇప్పుడు ఇన్ హౌస్ 3 ఉన్నారు. 3కి చిన్న మైనర్ ఆపరేషన్స్ అవి ఉన్నాయి. వాళ్ళకి డ్రెస్సింగ్స్ అవి చేసాం. వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. మిగతా వాటిల్లో హ్యాండ్ ఇంజరీస్, హ్యాండ్ ఫ్రాక్చర్స్ 2 ఉన్నారు. పెల్విక్ ఫ్రాక్చర్ 1 ఉన్నారు. హెడ్ ఇంజరీస్ 3 ఉన్నారు. టోటల్ 8 మెంబర్స్ ని రెఫర్ చేసాం. థ్యాంక్ యూ. ఇవాళ మార్నింగ్ సుమారు 10:20 ఆ ప్రాంతంలో మన యలమంచిలి మండలం కొక్రాపల్లి రెవెన్యూ పరిధిలో NH పైన నేషనల్ హైవే పైన ప్రేమ సమాజం దగ్గరలో నేషనల్ హైవే పైన ఆటో వర్సెస్ ఒక టాటా మ్యాజిక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా ఒకే సమయంలో తాళ్ళపాలెం వైపు నుంచి టువార్డ్స్ పాయికరావుపేట వెళ్తున్నాయి. ఇందులో ఈ ఆటో డ్రైవర్ ఏం చేసాడంటే ప్రేమ సమాజం దగ్గరలో అతను రోడ్డుకి సైడ్కి ఆటోని దించి పక్కకు పెట్టి ప్యాసింజర్ని దింపే ప్రయత్నంలో అతను ఉన్నాడు. సో ఆ పక్క నుంచే వేరే లారీ వెళ్తుంది, హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్ లారీ. దాని వెనకాతల నుంచే విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి ఒక టాటా మ్యాజిక్ బ్యాక్ సైడ్ నుంచి చాలా ర్యాష్ డ్రైవింగ్తో వచ్చాడు. అయితే అతను లారీని ఓవర్టేక్ చేయబోయి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేద్దామని చెప్పేసి అతనికి అప్పటికే లారీ అడ్డం ఉండడం వల్ల ఆటో కనిపించలేదు. సో సడన్గా అతను ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి అక్కడే ఆగి ఉన్నటువంటి ఆటోని సడన్గా అతను కంట్రోల్ చేయలేని స్పీడ్లో రావడం వల్ల డాష్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఇప్పటికీ సుమారు 14 మంది గాయపడ్డారు, 13, అందులో 2 చనిపోయినారు. వీళ్ళంతా కూడా కేజీహెచ్కి అనకాపల్లి హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ టాటా మ్యాజిక్ అనేది విశాఖపట్నం గాజువాక నుంచి వస్తుంది. గాజువాక నుంచి వీళ్ళు పిఠాపురం వెళ్తున్నారు, సమ్ బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నారు. అంతా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఆటో అనేది లోకల్గా సర్వీస్ చేసేటువంటి ఆటో. ఇది తాళ్ళపాలెం నుంచి టువార్డ్స్ యలమంచిలో వస్తుంది ఈ ఆటో అనేది. సో ఇందులో ఇప్పుడు కోరుకుంటున్న సమాచారాన్ని బట్టి ఆటోలో ఉన్నటువంటి 2 ప్యాసింజర్స్ చనిపోయినట్లుగా తెలుస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఇంజ్యూర్ అయ్యారు. అందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇందులో 4 కేజీహెచ్లో ఉన్నారు. రిమైనింగ్ 6 పర్సన్స్ అనకాపల్లి హాస్పిటల్లో ఉన్నారు. మరో 4 పర్సన్స్ మన యలమంచిలి CHCలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రిమైనింగ్ ఇంకెవరికి కూడా ప్రాణాపాయం ఉండకపోవచ్చు. మ్యాక్సిమం అంతా కూడా మైనర్ ఇంజరీసే. సో ఈ ఇందులో విశాఖపట్నం నుంచి వస్తున్నటువంటి వాళ్ళలో బండి అబ్బాయి, అలాగే సాలెం రాజు అనేటువంటి వాళ్ళ తన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడాను. తర్వాత ఇక్కడ ఆటోలో వస్తున్నటువంటి వాళ్ళలో ప్యాసింజర్స్ ఇందులో మాకవరపాలెంకి చెందిన వాళ్ళు 2 ఉన్నారండి. వీళ్ళు ప్రేమ సమాజానికి వచ్చి ఇక్కడ ఏదో అన్నదాన కార్యక్రమం ఏదో పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వస్తున్నారు. ఆ ప్రేమ సమాజం దగ్గర డ్రాప్ అయ్యేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ప్రాథమిక నిర్ధారణ ప్రకారం మాకు ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి, ప్రైమరీ ఎవిడెన్స్ని బట్టి టాటా మ్యాజిక్ అతను కొంచెం ర్యాష్గా రావడం వల్ల, కంట్రోల్లో లేనటువంటి స్పీడ్లో రావడం చేత సడన్గా ఆ లారీని ఓవర్టేక్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్ తీసుకోవడం వల్ల, అప్పటికే అక్కడ ఆగి ఉన్నటువంటి ఆటోని గమనించకపోవడం వల్ల ఆటోని బ్యాక్ సైడ్ నుంచి టాటా మ్యాజిక్ డ్రైవర్ హిట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. అంబులెన్స్ అర్జెంట్ పంపించండి మన గవర్నమెంట్ హాస్పిటల్. నాకు ఆ లిస్ట్ ఒకసారి పంపించండి. నేను అక్కడ హలో అర్జెంట్గా ఇక్కడ ఉన్నట్టు రావాలా, తొందర రావాలి, మన గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. అసలు అంబులెన్స్ ఎక్కడి నుంచి ఈరోజు మార్నింగ్ నేను దిగినడానికి 5 నిమిషాల ముందు యాక్సిడెంట్ జరిగింది. 10 నిమిషాల ముందు యాక్సిడెంట్ జరిగింది. 10 నిమిషాల్లోనే ఎవరో హైవే అంబులెన్స్ రాలేదు. నేను వచ్చిన తర్వాత 10 నిమిషాలకి హైవే అంబులెన్స్ వస్తే నేను ఒక పేషెంట్ని మన వెహికల్లో పంపించాను, మన పోలీస్ వెహికల్లో పంపించాను. ఇక్కడ పట్టుకున్నాను, ఆగింది. ఇది వదిలితే వచ్చేస్తుంది. ఏం మనుషులమ్మా, నువ్వు భయపడకు, సరిపోయి అర్థమవుతుందా? ఓకేనా? అమ్మ కూడా జాగ్రత్తగానే ఉంది. నువ్వు అలా పడుకో, నువ్వు పడుకో. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు వచ్చిన తర్వాత మనిషి వచ్చాడు బయటకు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.